విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో ఇటీవల జరిగిన విద్యుత్ అంతరాయాన్ని కొందరు రాజకీయంగా మలచడం దురదృష్టకరమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన దుర్గగుడిలో సుమారు 15 నిమిషాల పాటు కరెంటు సరఫరా నిలిచిన అంశంపై దేవాదాయ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే యుద్ధ ప్రాతిపాదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం నిన్న జరిగిన క్యాబినెట్లో మమ్మల్ని ప్రకాశం జిల్లాలో అద్దంకిని అదేవిధంగా కందుకూరిని రెండింటిని కూడా ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా అద్దంకి ప్రాంత ప్రజలకి రెవెన్యూ కానీ మిగతా సమస్యలకి ఎక్కడికి చేరాలా అటు దూర ప్రాంతం వెళ్లాల్సి వస్తుంది. అందుకని మాకు రెవెన్యూ డివిజన్ కూడా రావడం జరిగింది. ఈ రెండింటికి ఇచ్చినందుకు ప్రకాశం జిల్లాలో కలిపినందుకు అదేవిధంగా అద్దంకి ప్రజలు ఆకాంక్ష ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం, 2012 నుంచి అడుగుతా ఉన్నాం రెవెన్యూ డివిజన్ కావాలని. అది కూడా నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆ రోజు హామీని లోకేష్ గారు పాదయాత్ర చేస్తా హామీని ముఖ్యమంత్రి గారు దాన్ని ఇచ్చినందుకు అదేవిధంగా కమిటీకి సత్యప్రసాద్ గారికి రెవెన్యూ మినిస్టర్ గారికి మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా జీఓఎం కమిటీ సభ్యులందరూ కూడా మా అద్దంకి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందన తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అది వాస్తవమే. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వాస్తవమే. అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉంటే వాళ్ళ పొద్దున కూర్చొని మాట్లాడాము, ఈఓని పిలిపించాము. అదేవిధంగా మా సిఎండిని ఎస్సీని తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను అదేవిధంగా అధికారులు దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా డిస్కమ్కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్గా దాన్ని కనెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న చిన్న సమన్వయ లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం తప్పకుండా. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. చిన్న పొరపాటు జరిగిన దాన్ని ఇమీడియట్గా సరిదిద్దామని చెప్పేశాము. దాన్ని పట్టుకొని 24 గంటలు అదే పనిగా రాజకీయ విమర్శ చేయటం తగదు. దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్గా తప్పు చేసాం. దాని మీద ఎవరైతే దానికి బాధ్యతలో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. సనాతన ధర్మం ఏ ధర్మం అయినా కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు కానీ ఎక్కడైనా న్యాయం జరిగేది. వాళ్ళలాగా ఎప్పుడు కూడా ప్రతి చిన్నదాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రభుత్వం కాదు. ఎక్కడన్నా ఏదైనా చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తామని ఇందాక కూడా చెప్పాను. దాని ప్రకారమే ముందుకెళ్తాం.